శ్రీ గురుభ్యో నమ. సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9. ఇక్కడ కొంతమందికి ఒక అనుమానం రావచ్చండి, అయ్యా మాది మరి జన్మ నక్షత్రం తెలియదు మాకు, ఏం చేయాలన్నప్పుడు మీరు నామనక్షత్రాన్ని బట్టి కూడా మనకు పంచాంగాల్లో చెప్తుంటారండి. అక్షరం మొదలున్నది మకారమా రకారమా మీ పేరు అది చూసుకొని దాన్ని బట్టి చూసినట్లయితే మీకు ఆ నక్షత్రం తెలుస్తుంటుంది. ఆ విధంగా కూడా మీరు, ఎందుకనంటే మరి తెలియనప్పుడు నామనక్షత్రాన్ని బట్టే ముహూర్తాలు అవి కూడా వివాహాలకు కూడా చేసేటువంటి ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి ఆ విధంగా జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు మీ నామనక్షత్రాన్ని బట్టి కూడా ఈ నక్షత్రాలను బట్టి మీరు రాశి చూసుకున్నట్లయితే ఆ విధంగా మీరు రాశి ఫలాలని మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇక మేషరాశి నెల వాళ్ళకి చూసినట్లయితేనండి, వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల చాలా మీరు చేసే వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యా మీకు ఇంకా ఏంటంటే వ్యవహార జయం. ఇంతకుముందు అలా కొంచెం తెమలకుండా ఉన్న వ్యవహారాలు, పెండింగ్ అయిన వ్యవహారాలు కూడా ఈ నెలలో మీకు అది సానుకూలం అయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తున్నది. ఆదాయ వృద్ధి, ఏదో విధంగా ఈ నెలలో ఆదాయాలు మామూలు వచ్చే జీతం కాకుండా ఎక్స్ట్రా కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం మీకుంది. శరీర సౌఖ్యము, అంతేకాదండి యత్న కార్యసిద్ధి కూడా ఉంది. మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఈ పని చేయాలి అని ఒక్కోసారి అండి మన గ్రహస్థితి బాగాలేకపోతే ప్రయత్నం చేసినా కూడా కొంచెం ఆలస్యం అవుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి మీ యత్న కార్యసిద్ధి అంటే ఏంటి, మీరు ఏదైనా ప్రయత్నం చేసి మొదలెట్టగానే వెంటనే దానికి ఆ పని పూర్తి అయిపోతుందండి. అయ్యా ఇంకా మీకు నూతన వస్త్ర ప్రాప్తి ఉంది, ధనధాన్య సమృద్ధి ఉంది. అన్ని విధాలా కూడా ఈ సెప్టెంబర్ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నది. అయితే మీరేంటంటే మీ గ్రహస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. కొంతమంది అండి పాడకపోయినా సరే పక్క వాళ్ళకి వెళ్ళి అదండి అయ్యో ఇదిలా ఇది చేశారని అనుకుంటారు. అదే ఒకసారి అది బాగానే ఉంటుంది అనుకూలం అయితే, ఒకసారి బెడిసి కొడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. ఏమవుతుందంటే దానివల్ల మీరు మాట పడాల్సి వస్తుంది. ఇప్పుడు తలదూర్చినప్పుడు మంచి అయితే పర్వాలేదు, చెడు అయితే వాళ్ళు నీ మూలానే అయిందని మళ్ళీ ద్వేషిస్తారండి. అయ్యా ఇంకా మీకు చేసినట్లయితే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే ఏదో విధంగా దానికి ఆటంకం కలిగే పరిస్థితి కూడా మీకు కనిపిస్తున్నదయ్యా. అందుకని దీన్ని వాయిదా వేసుకోవటం మంచిది. కుజుడు జనరల్గా మీకు చాలామందికి అనుకూలంగా ఉంటాడు, కానీ ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల అతని వల్ల కార్యలాభాలు ఉన్నాయి. మీరు వీలైతే మంగళవారం నియమాలు కూడా పాటించండి. శివాభిషేకం కూడా ఈ నెలలో ఒకసారి చేసుకుంటే మంచిది. ఇక స్త్రీల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయోదాయకం. ఎందుకంటే ఆడవాళ్ళతో మాట్లాడినంతసేపు బాగానే ఉండదండి, ఏదైనా తేడా వచ్చిందంటే లేనిపోయిన కొత్త తగాదాలు వస్తాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, దానివల్ల మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. అయితే ఈ నెల చివరికి వచ్చేటికి 4వ వారంలో మీకు కొంచెం నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కానీ శత్రుభయాలు కానీ మరి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైతే ఈ అనారోగ్యానికి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఒక ఆదివారం నాడు కానీ, లేకపోతే ఆదివారం చదువుకుంటే ఎలాగో సెలవు ఉంటుంది కాబట్టి ఉదయం స్నానం చేయగానే 4 ఆదివారాల్లో కూడా ఆదిత్య హృదయం చదువుకోండి. దానివల్ల మీకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవి మీకు నివారణ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇష్టదేవతారాధన మానవద్దు. ఎవరికో ఒక్కొక్కరికి ఇష్టదేవం ఉంటుంది. ఒక్క 2 నిమిషాలండి స్నానం చేసిన తర్వాత పువ్వు పెట్టి అగరో తిరిగిచ్చి చేయండి. చేసినట్లయితే ఆ దైవానుగ్రహం వలన మీకు అన్ని పనులు కూడా అనుకూలంగా నెరవేరుతాయి. మరి రెండోది వృషభ రాశి. ఈ రాశిలో
కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు, నక్షత్ర పాదాలండి. ఇది విశేషం ఏంటంటే నక్షత్రాలు 27, పాదాలు 4, 108 అండి. అందుకే పెద్దవాళ్ళు అంటారండి, అష్టోత్తర శతనామాలని భగవంతుడికి పూజ చేసినప్పుడు కూడా 108 ఎందుకు చేయమంటారంటే, ఈ 12 రాసుల్లో కూడా 9 చొప్పున విభజించారు జ్యోతిష్ శాస్త్రంలో. ఈ 9 వల్ల ఏమవుతుందంటే 12 9లో 108, 27 నక్షత్రాలు, 27 4, ఒక్కో నక్షత్రం 4. అందుకని ఇది ఈ 9కి సరిపెట్టేట్టుగా వాళ్ళు రాసుల్లో దీన్ని కుదించడం జరిగింది. అంతా ఏంటంటే క్యాలిక్యులేషన్ అండి జ్యోతిష్ శాస్త్రం. మరి నమ్మకమా అంటే కొన్ని జరిగినా, కొన్ని ఇబ్బందులు పడ్డా, మొత్తం మీద మనకు ఒక గైడెన్స్ అండి. ఇప్పుడు మనం అక్కడేదో ఉంది, నీటిలో ఒక ఊబి ఉంది, అక్కడ బోర్డు పెడతాడు. సముద్రాల్లో కూడా చూడండి, ఇక్కడ సముద్రం లోతుగా ఉంది, దిగొద్దు అని వైజాగ్లో అక్కడ కొన్ని చోట్ల బోర్డులు పెడుతుంటారండి, ఋషికొండ దగ్గర అక్కడ. ఎందుకు అంటే మన జాగ్రత్త కోసం. వీడు మామూలు సముద్రంలాగా ఉందని వెళ్ళగానే అక్కడ పేకల్లోకి వచ్చి ముడితే కొట్టుకుపోతాడు సముద్రంలో. అలా ఏ విధమైతే ప్రభుత్వం ప్రమాద సూచికలు, ఒక్కోసారి నదిలో కూడా కొన్ని ఊబి ఉంటుంది. ఆ పల్లెటూరు వాళ్ళు చెబుతారు, నాయన అక్కడ మాత్రం నువ్వు నది స్నానం చేయొద్దు అంటారు. ఎందుకు అన్నట్లయితే హెచ్చరిక. ఈ జ్యోతిష్యం కూడా అంతే, మీకు హెచ్చరిక. ఏమంటే చెప్పినవన్నీ జరుగుతాయా? ఇవి కాదండి. అక్కడ మీకు నాయన బాగుంది, కొంచెం ప్రశాంతంగా ఉండవు. ఈ నెల మీకు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ బాగుండదండి. కొన్ని రాష్ట్రాల్లో చెప్తాం, అయ్యా మీకు అనుకూలంగా లేదు, లేకపోతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చెప్తుంటాం. చెప్పినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు హెచ్చరిక లాంటిది కాబట్టి మరి దీన్ని మీరు పాటించడం వల్ల మీకు ఉపయోగం ఉంటుందని మనవి చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇటువంటివన్నీ కూడా మరి ప్రతి నెల మీకు మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు దీని ఉపయోగాన్ని పొందడానికి వీలవుతుంది. అయ్యా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెప్టెంబర్ నెల ఈ వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. యోగదాయకం అంటే బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళు అభివృద్ధి పదంలో పయనిస్తారు. అన్ని రంగాలంటే ఉపాధ్యాయుడు కానీ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కానీ, కళాకారులు కానీ అందరూ కూడా మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు ఈ రాశి వాళ్ళు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు విందు వినోదాల్లో కూడా హ్యాపీగా మీరు పాల్గొంటారండి, సంతోషంగా గడుపుతారు. అయ్యా మరి అంతేకాదండి, మీకు కూడా ఒక చిన్న నష్టం కూడా ఉందండి. వాళ్ళతో పాటు మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టాలి కదా. అందుకని బంధుమిత్రుల యొక్క నిమిత్తం కొంత ధన వ్యయం కూడా మీకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి, లేకపోతే అప్పు చేయాల్సి వస్తుందండి. అయ్యా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఈ నెలలో మీరు పెద్దలను, పీఠాధిపతుల వంటి వాళ్ళని, కొంచెం మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని మీకు కలిసే అవకాశం ఉంది. దానివల్ల మీరు పెద్దలంటే ఆశీర్వచనం, అంతకంటే ఏం కావాలి. ఒక పీఠాధిపతికి వెళితే అసలు ఆ దర్శనమే దొరకటం కష్టం అండి. అటువంటి వాళ్ళు మీరు కలిసినట్లయితే వాళ్ళ ఆశీర్వచనమే కొన్ని వేల ధనంతో సమానం. అలాగే ఏ రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఇచ్చారనుకుంటే వాళ్ళ వల్ల మీకు ఐహికంగా ఉపయోగం. ఐహికం ఆముష్మికం అనమాట. అలా అయ్యా ఇంకా మీకు నూతన వస్త్ర ప్రాప్తి అండి, విలువైన వస్తువులు కొంటారండి మీరు. సంతానమూలక సౌఖ్యం అంటే పిల్లలు ఉద్యోగం రావటం కానీ, లేకపోతే వాళ్ళు చదువులో మంచి ర్యాంకులు పొందడం కానీ మీకు జరుగుతుంది. అంతేకాదండి, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో భార్యాభర్తలకు మంచి అవగాహన ఉంటుంది. అవగాహన ఎప్పుడైతే ఉందో మీ యొక్క జీవితం చాలా సుఖప్రదంగా సాగుతుంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 6. మిథున రాశి, 3వది మిథున రాశి. ఈ రాశిలో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, మొత్తం 9 నక్షత్ర పాదాలు. ఈ నెలలో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి అనుకూల గ్రహ సంచారమే. వీళ్ళకి వరుసగా వీళ్ళందరూ అనుకూలంలోనే వస్తున్నారండి రాశులని. వీళ్ళకు కూడా గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది. మీ జీవనం ఆనందదాయకంగా సాగుతుంది. అయ్యా ఉత్సాహకరంగా ముందుకెడతారు. అంటే ఏదైనా చేస్తుండే, ఇప్పుడు ఉత్సాహం అంటే ఏం లేదండి, మనం ఈ పని మొదలెట్టంగానే విజయవంతంగా అయిపోతుంటే ఇంకో రెండో పనికి మనం ఆ మొదటి పనికే మనం ఆటంకం వస్తే నిరుత్సాహపడిపోతాం. అందువల్ల
గ్రహస్థితి బాగుంది కాబట్టి మీరు ప్రతి పని కూడా ఉత్సాహంగా ముందుకు వెడతారు. ప్రశాంత వాతావరణం, ఒడిదుడుకులు లేని ఈ నెలంతా కూడా ఇబ్బందులు లేకుండా హాయిగా ఆర్థికంగా గానీ, ఆరోగ్య విషయంలో గానీ ఇబ్బందులు లేకుండా మీ జీవితము గడుస్తుంది. తర్వాత రెండోదేంటంటే మీకు దైవ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. అంటే మీ సమీప దేవాలయాలు గాని, లేతే తీర్థయాత్రలకు గాని వెళ్ళే అవకాశం ఉంది. అది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. దైవ దర్శనం ఎప్పుడూ గూడా దైవ దర్శనము, పెద్దల ఆశీర్వచనం మానసిక శాంతి లభిస్తుందండి మనకి. అయ్యా ఆధ్యాత్మిక సభల్లో గానీ, ఆధ్యాత్మిక చర్చల్లో గానీ పాల్గొంటారు. ఇది గూడా మనశ్శాంతికి కారకం అవుతుంది మనకి. యాహ్! ఇక మీకు వీలైతే శివ సంబంధమైన క్షేత్రాలు ఏమన్నా ఉంటే దర్శించండి. ఇంకా గ్రహస్థితి మీకు అనుకూలంగా వస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. స్త్రీ సౌఖ్యము, కుటుంబంలో సఖ్యత ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి అంటే మీరు కొనుక్కోవటం గానీ, ఎవరన్నా బంధువులు తెచ్చి మీకు బహుమతిగా బట్టలు పెట్టడం గానీ జరుగుతుంది ఈ నెలలో. యాహ్! జన్మ కుజుడి వలన మీకు కొంచెం అప్పుడప్పుడు చర్రమని కోపం వచ్చే అవకాశం ఉందండి. దాన్ని మీరు కొంచెం నిగ్రహించుకోండి. కుజుడి లక్షణం అండి. కుజుడి లక్షణం 2 ఒకటి కోపం తెప్పిస్తాడు. రెండోది ప్రమాదాలు చేయిస్తాడు. ఆ కుజుడి పరిస్థితి సరిగ్గా లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు అయితాయండి. అది కుజుడి యొక్క లక్షణం. కుజగ్రహం యొక్క లక్షణం. ఇక్కడ మీకు కోపం తెప్పిస్తుంటాడు. దీనివల్ల మీరు నిగ్రహం పాటించకపోతే ఎదుటి వాళ్ళతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు కొంచెం నిగ్రహం పాటించండి. అంతేకాదండి. రెండోది చెప్పానుగా, వాహనాలు నడిపేటప్పుడు కూడా వాడు ఎంత అనుకూలంగా ఉన్నా వాడి బుద్ధి పోతూ ఉండదండి. ఇప్పుడు పాము ఎంత మంచిదైనా చూసాడు ఒకసారి తేలుంది ఏదో కాటేయాలనిపిస్తుంది. అతను కూడా అంతే ఒక్కోసారి ఏ ప్రమాదమైనా చేయించాలని చూస్తుంటాడు. అందుకని వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించండి. లేకపోతే ఈ ప్రమాదాలు కొంచెం ఇబ్బంది ఉంది మీకు. అందుకని వీటన్నిటికీ ఏమిటంటే వీలైతే మంగళవారం కుజ ధ్యానం గానీ, మంగళవారం నియమాలు గానీ పాటించండి. మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 5. నాలుగోది కర్కాటక రాశి అండి. ఈ రాశిలో పునర్వసు 4వ పాదం 1, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మొత్తం 9. వీళ్ళకి కూడా ఈ రాశికి కూడా ఈ నెల గ్రహాల అనుకూల సంచారం ఉంది. మీకు మానసిక ఉల్లాసం ఉంటుంది. ఏముంది గ్రహాలు అనుకూలంగా ఉంటే సంతోషం. గ్రహాలు కొంచెం ఇబ్బందులు పెడితే విచారం. అంతే కదండి. గ్రహస్థితిని బట్టి అది మన మనస్సు మీద, మన శరీరం మీద, మన కుటుంబం మీద పనిచేస్తుంది గ్రహాలు. మీకు దూర ప్రయాణాలు లాభిస్తాయి. మొట్టమొదటి రాశి వాళ్ళకి చెప్పానండి ప్రయాణాలు వాయిదా వేసుకోమని. ఇక్కడ మీకు ప్రయాణాలు ఏదైనా అవకాశం ఉంటే చెయ్యండి, ఇబ్బంది లేదు. దానివల్ల మీకు ఉపయోగమే తప్ప మీకు నష్టం ఉండదు. అంతేకాదండి, మీరు దైవ దర్శనాలు అంటే తీర్థయాత్రలు లాంటివి ఏమైనా మిత్రులతో కానీ మీరు కానీ వెళ్ళే అవకాశం ఉంది. పుణ్యనది స్నానాలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీకు ఒక విధమైనటువంటి మనం అంటాం చూడండి, పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు ఎటువంటివి అంటేనండి, ఇప్పుడు మన సెల్ ఫోన్కి వాళ్ళకి ఛార్జ్ పెడతాం చూడండి, అలాగే అవి ఆ దైవ దర్శనం ఎటువంటిదంటే మన మనస్సుకు శరీరానికి ఛార్జింగ్ లాంటిదండి. అంటే ఏంటి, మళ్ళీ మనం ఉత్తేజాన్ని పొందగలుగుతాం. ఈ కష్టాల్లో బాధపడ్డ మనసుకి ఈ దైవ దర్శనం కానీ, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం వల్ల కానీ మీకు కలిగేది ఏంటంటే ఒక విధమైన ఉత్తేజం కలుగుతుంది, ఒక విధమైన ఉత్సాహం కలుగుతుంది. దానికి ఒక బ్యాటరీ లాంటిది ఈ తీర్థయాత్రలండి. చాలామంది ఎందుకండి డబ్బులు దండగా కాదండి. అలాగే నదీ స్నానాలు అంతే, దాన ధర్మాలు చేసుకోవడం, ఈ 3 చాలా ముఖ్యమైనవండి. ఉన్నంతలో ఎంతో అంత దానం చేస్తే అది ఒక్కటే మనం వచ్చే జన్మకు దాచుకోవటం. ఉన్నదేది కూడా మనతో తీసుకెళ్ళలేం. మనతో తీసుకెళ్ళేది మనం చేసిన పుణ్యం మాత్రమే. ఇది మనం గమనించాలండి. అసలు జీవితం అంతా గమనించాలి. ఉన్నంతలో అంటే మొత్తం దానం చేసేమని కాదు, ఏదో శివ చక్రవర్తి కర్ణుడిలాగా మనం చేయలేం. ఉన్నంతలో నీకు తోచింది, ఎవరో కష్టంగా ఉంటే నీ చేతిలో ఏదో ఒక వస్త్రము, ఒక ధనము, ఒక ఆహారం, ఇంత అన్నం పెట్టిన పుణ్యమేనండి. ఇది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అనేవి మనకు ప్రతి వాళ్ళకు కూడా మనకు పుణ్యాన్ని ఇచ్చేవి. దానివలన మనకి ఉత్తమ తర్వాత జన్మకి అది ఉపకరించేవి. మీకు ఈ నెలలో రావాల్సిన బాకీలు వసూలవుతాయండి. వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో కలిసి మీరు చాలా ఆనందంగా గడుపుతారు. అంతేకాదండి, మీకు ఎవరైనా వ్యతిరేకమైన భావాలు ఉంటే వాళ్ళ మీద మీరు ఆధిక్యతను కూడా సాధిస్తారు.
అంటే సంఘంలో వాళ్ళ వాళ్ళకంటే మీదే పైచేయిగా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడక్కర్లేదు అయ్యా. అంతేకాదండి, కుటుంబంలో కూడా మీ మాట పైచేయిగా ఉంటుంది. కుటుంబం కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాటను గౌరవిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక్కడ వీళ్ళకి కూడా కుజగ్రహం కొంచెం తేడాగా ఉందండి. దీనివల్ల మీకు కొంచెం అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. అక్కడక్కడ కొంచెం జాగ్రత్తగా వహించాలండి మాట మాట్లాడేటప్పుడు. ఏ సంతాన మూలక ఇబ్బందులు, పిల్లలతో కూడా మాట కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి కుజగ్రహంలో ఉండే లోపాలండి అయ్యా. సోదర మూలక ఇబ్బందులు, పిల్లలతో సోదరులతో కూడా ఈ కుజగ్రహం ఏం చేస్తాడు, ఇష్టం మాట్లాడిస్తాడు, మాట తొందరగా తులేటుగా చేస్తాడు. అందువల్ల మీరు శైవ దర్శనం చేసుకోండి. వీలైతే శివాలయాలకు వెళ్ళండి. ఒక వారానికి ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకోండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. వీలైతే మంగళవారం నాడు కుజధ్యానం ఆ శ్లోకాన్ని చదువుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుందండి అయ్యా. మీరు మరి ఈ విధంగా కనుక ఇష్టదేవతారాధన మీరు మానవద్దు అయ్యా. మీకు అదృష్ట సంఖ్య 2, సింహరాశి అండి, 5వది. దీంట్లో నక్షత్రాలు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అయ్యా. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదం, మొత్తం 9. ఈ రాశి వారికి సెప్టెంబర్లో అన్ని విధాలా యోగదాయకంగా ఉంది. సింహరాశి వాళ్ళకి కూడానండి అయ్యా. మీకు కూడా ఆదాయం బాగుంటుంది. మీకు డబ్బుకు లోటు ఉండదండి ఈ నెల. ధైర్యంగా అన్ని రంగాల వాళ్ళు కూడా ముందుకు దూసుకొని పెడతారు. ఏ పనైనా సరే మీరు మొదలుపెట్టడం ఆలస్యం, సర్వత్ర విజయీభవేత్ అన్నట్టు అన్నిట్లో కూడా మీకు ఉత్సాహంగా మీరు ముందుకెడతారండి. అన్ని విధాలా అనుకూలమైన కాలం అయ్యా. జీవనం సాఫీగా సాగుతుంది, ఒడిదుడుకులు లేకుండా మీకు చూస్తుంది. ఇంకా రెండోది, ఆరోగ్యం మీకు బాగుంటుంది. గతంలో ఏమన్నా అనారోగ్యం చిన్న చిన్న లక్షణాలున్నా సరే అవన్నీ కూడా ఆ చిన్న లోపాలు కూడా లేకుండా ఈ నెలంతా మీకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయి. ఆరోగ్యం మీకు బాగుంటుంది అయ్యా. ఇక మీకు ధైర్యాన్ని వహించండి ప్రతి పనిలో కూడా. మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. అందుకని ధైర్య సాహసేలక్ష్మి అన్నట్టు మీరు ముందుకు వెళ్ళండి. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. పట్టుదలతో ఇది మీ రాశి వాళ్ళ లక్షణం అండి. కార్యసాధనకి ఎప్పుడు పట్టుదల కావాలండి. ఏదో ఒక్కోసారి చిన్న చిన్న ఆ ఇబ్బందులు రాగానే మనం వదిలేయకూడదు. మన వల్ల అవదలే ఇది అనుకోకూడదు. సాధించాలంటే ఏం కావాలి? పట్టుదల కావాలి, దాని మీద ఉత్సాహం కావాలి, ఒక గమ్యం, గోల్ మనకి. అది సాధించేటువంటి ఆ పట్టుదలను మీరు పెంచుకోవాలి. అది ఉంది మీకు ఈ రాశి వాళ్ళకి. అందువల్ల మీరు కొంచెం ఉత్సాహాన్ని పెంచుకుంటే కార్యసాధన ఏ పనైనా మీరు చేయగలరు అయ్యా. ఈ నెలలో మీరు గణపతి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి గణపతి ఆరాధన చేయండి. గణపతి అదే విగ్రహ నివారకుడే కాదండి, అన్ని విధాల చదువుకి, సంపదకి, అన్నిటికీ లక్ష్మీ గణపతిని ఉన్నాడు ఆయన. అందువల్ల అన్ని విధాలా మనకు శుభాన్ని ఇచ్చేవాడు గణపతి అయ్యా. మీకు ఇంకా స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది. అది పూర్తిగా లాభదాయకం అని చెప్పలేం కానీ మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అయ్యా. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. మీకు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. అది మీకు మనశ్శాంతినిస్తుంది. చెప్పాను కదండి, తీర్థయాత్రలు, దైవ సందర్శనం, పెద్దల దర్శనం, ఈ 3 కూడా మనకు మనశ్శాంతినిస్తాయి. అంతేకాదండి, మీరు అన్నదానం లాంటి వాటి కార్యక్రమాల్లో పాల్గొని పుణ్యాన్ని కూడా పొందుతారు. ఎవరన్నా చేస్తుంటే మీరు కూడా పాల్గొనటం, వాళ్ళకి మీరు సహాయం చేయటం. అది మనం చేయటమే కాదండి, ఎవరికైనా సహాయం చేయటం కూడా దాన ధర్మాల్లో అది పుణ్యమే. ఏంటంటే కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక అని చేసేవాడు కాదు, వాడు సహాయం చేసేవాడు కూడా ఆ పుణ్యాన్ని పొందేటారని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మీకు కొంతమంది ఈ నెలలో మీకు నూతన పరిచయాలు ఉంటాయి, అది మీకు లాభిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 1 ఈ రాశి వాళ్ళకి, ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అంతా ఇక్కడి వరకు బాగానే వచ్చిందండి అనుకూలం. ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ కన్యా రాశి వాళ్ళకి
మరి చెప్పక తప్పదు కదండీ! అంతా బాగుంది, బాగుందని చెబితే ఇంక మీకు చెప్పటం ఎందుకు? మీరు వినటం ఎందుకు? అన్నీ బాగానే ఉన్నాయనుకుంటారా? అది కాదు కదా! ఉన్నదున్నట్టు చెప్పాను కదా! ఇప్పుడు ఈ జ్యోతిష్యం అనేది ఒక హెచ్చరిక లాంటిది. అంటే నాయనా కొంచెం సహనంగా ఉండు. మాట ఎక్కువ మాట్లాడవాకు. బాగున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడినా తగదా ఉండదు. బాలేనప్పుడు శ్రీరామ అంటే బూతు మాట అవుతుందది. తగదలొస్తాయి. అందుకని ఇప్పుడు దానికోసమే మనం ఇప్పుడు ఈ మాసఫలాలు వినేది ఉండేది. వినాలి. దాన్ని మనసులో పెట్టుకొని ఆచరించాలండి. దానివల్ల మీరు కొంత ఉపయోగం పొందుతారు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల గ్రహస్థితి మీకు అంత అనుకూలంగా లేదు. అయ్యా పనుల్లో కూడా మీరు చేయటం మొదలెట్టేటప్పటికి ఆటంకాలు వస్తుంటాయండి. ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఉత్సాహంతో ముందుకెళ్ళండి. కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం వస్తుంది. ఆ పనులు ఎప్పుడైతే అవ్వలేదో ఏం కలుగుతుంది? దాని తర్వాత వచ్చేది మరో విచారం కలుగుతుంది. ఏమిట్రా మనకి ఇవాళ ఏది పనులు ఇలా అవ్వటం లేదు అని పాపం ఒకసారి నిద్ర కూడా పట్టదండి. మనోవిచారం అంటే అదే కదండీ! అంతా అంటే హ్యాపీగా పడుకోగానే నిద్ర పడుతుంది. ఈ పనులవ్వక ఇబ్బందులుండి, ఆర్థిక ఇబ్బందులుండి, అనారోగ్యం ఉండి ఇవన్నీ ఉండేటప్పుడు మనకే కాదు మన కుటుంబంలో ఉన్నా కూడా మనకు మనోవిచారం కలుగుతుందండి. దానికి ఇంకోటి ఏంటంటే అకాల భోజనం కూడా మీకు. ఎందుకని ఈ పనుల కోసం ప్రయత్నం చేయటంతో. హ్మ్. అంతేకాదండి బంధుమిత్రులతో అకారణ కలహాలొచ్చే అవకాశం కూడా ఉందండి. ఏమో లేకుండానే ఏదో తగాదాలనమాట. అందుకని మీరేం చేయాలనమాట, మాట జాగ్రత్తగా వాడండి, పొదుపుగా వాడండి. వీలైతే మౌనంగా ఉండండి అనేక సందర్భాల్లో. మౌనేన కలహం నాస్తి. మనం మౌనం అనేదండి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా దానివల్ల చాలా తగాదాలు పరిష్కారం అవుతాయండి. మాటకు మాటే ఏదో నీటికి నాచు తెగులు ఏదో అంటారు చూడండి. అలా మనం సంయమనం పాటించండి మీరు. ఇది భార్యాభర్తల మీద కూడా మాట మాట వచ్చేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. కాబట్టి ఇవన్నీ జరిగేటప్పటికి ఏమవుతుంది? మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో రోజుకో సమస్య మీకు వేధించే అవకాశం ఉందండి. ఇవాళ బాగుందిరా అనుకుంటే రేపు కొత్త సమస్య వస్తుంది ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి. అందుకని మీరేం చేయాలన్నమాట, ఇష్టదేవతారాధన మానవద్దు. రోజు ఎన్ని పనులున్నా స్నానం చేయగానే దేవుడిని ఒకసారి ప్రార్థించుకోండి. ఆ శ్లోకం మీ ఇష్టమైన దేవుడికి ఇష్టమైన స్తోత్రం చదువుకోండి. అది మీకు కొంత ఆ దేవత అనుగ్రహం మీకు లభిస్తుంది. దానివల్ల ఈ ఇబ్బందుల్లోంచి కూడా మీరు బయటపడతారు. వీలైతే ఈ రాశి వాళ్ళు ఈ నెలలో కాళహస్తి దర్శనం శివక్షేత్రం ఏదైనా మీరు దర్శనం చేయండి. అది కూడా మీకు శ్రేయస్సునిస్తుందండి. అయ్యా అంతేకాదండి ఇతరుల సమస్యలు కూడా ఒకసారి మిమ్మల్ని వేధిస్తుంటాయి. అనవసరంగా జోక్యం చేసుకోకపోయినా వాళ్ళ వల్ల పక్క వాళ్ళ దానివల్ల మన బంధువులు ఇతరుల సమస్యలు కూడా మీరు సమస్యలు పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తుంటుంది. జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్ కూడా ఏమీ బాగాలేదు. ప్రతి విషయంలోనూ మీరు ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి స్టెప్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించి పని చేయాలి. ఖర్చుల విషయంలో కూడా మీరు పొదుపు పాటించండి. ఎందుకనంటే పొదుపు పాటించకపోతే ఏమవుతుంది? అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ నెలలో మీరు నవరాత్రులు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. ఆ గణపతి అనుగ్రహం వలన మీకు ఏమవుతుందంటే కొంత ఉపశమనం కలుగుతుందండి కష్టాల్లోంచి. గణపతిని ఆయన ఆరాధన చేయండి. మీకు అదృష్ట సంఖ్య 5. తులారాశి అండి. ఈ తులారాశి వాళ్ళకి చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 మొత్తం 9. ఈ నెల ఈ రాశి వారికి అనుకూలముగా లేదు. వర్షం ప్రారంభమైందండి వ్యతిరేక రాశులు. ఇది ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. అంతేకాదండి వ్యాపారస్తులకి లాభాలు రాకపోగా మీరు జాగ్రత్తగా వహించకపోతే స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తున్నది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య భంగము ఏముందండి, ఎప్పుడైతే మనకు ఇబ్బందులు పడతాయో మనం వేళకు భోంచేయం. అకాల భోజనం వచ్చేటికి అనారోగ్యం వస్తుంటుంది. అందుకని ఆ అనారోగ్యం వచ్చేటికి ఖర్చులు అవుతాయి. వైద్య ఖర్చులు కానివ్వండి, అనుకోని ఖర్చులు కానివ్వండి, ఊహించని ఖర్చులు కూడా కొన్ని మీరు చేయాల్సినటువంటి అవసరం మీకు వస్తుంది. అందువల్ల మీరేం పాటించాలట? పొదుపు పాటించండి.
అంటే ఓ డబ్బు రూపాయి ఖర్చు పెట్టాడు, అవసరమైతేనే ఖర్చు పెట్టండి ఈ నెలలో. మామూలుగా మీరు విలాసం పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి పెట్టే ప్రతి రూపాయి కూడా ఆలోచించి మీరు ఖర్చు పెట్టండి. ఏ అందుకంటే అనవసరమైన ఖర్చు ఇలాగో అయ్యే అవకాశం మీకు కనిపిస్తున్నది కాబట్టి పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. పని చేస్తుంటే వెంటనే అవ్వదండి. కొంచెం ఏదో ఇబ్బందులు వస్తుంటే అవుతుంది చివరికి. కానీ మధ్యలో ఇబ్బందులొచ్చి అప్పుడు చివరికి పూర్తవుతుంటుంది. అయ్యా మీకు మీకు సమస్యలు, బాధలు వీటి వలన వాటి ప్రభావం ఆరోగ్యం మీద చూపెట్టటము, ఇన్ని విధాల ఇబ్బందులున్నాయి కాబట్టి మీరు ఇష్టదైవారాధన మానవద్దు. ప్రతిరోజు ఉదయం లేవంగానే మీ ఇష్టదైవాన్ని స్మరించండి, ధ్యానం చేయండి. కుటుంబంలో కూడా మీకు బంధుమిత్రులతో మాటా పట్టింపు వచ్చేటువంటి అవకాశం కలిగిస్తున్నది. అందువలన మౌనాన్ని వహించండి, సంయమనాన్ని వహించండి. సంయమనం అంటే ఏంటనమాట? ఓర్పు, కొంచెం సహనం. వాడు ఒక మాట అన్నా సరే అలా మౌనంగా తలకాయ ఊరుకోండి. చేతకాని వాడు అనుకోనివ్వండి, మీకు నష్టమే ఉందండి. తగదా ఉండదు. వాడు ఒక మాట అన్నాడు నన్ను అంటావా అని మీరు 2 మాటలు అంటే ఆ తర్వాత ఇద్దరు ఎవరు బాధపడ్డా ఉపయోగం లేదండి ఆ విరోధం వచ్చిన తర్వాత. అందువలన మీరు సహనాన్ని వహించండి. అయ్యా ఆ సహనం ఏంటవుతుందంటే అన్నిటికీ సమాధానం కాగలదు. ఈ తగాదాల్లో, పేచీల్లో అన్నిటికీ సహనమే సమాధానం అవుతుంది, మౌనమే సమాధానం అవుతుంది. అయ్యా ప్రథమార్థం కంటే కూడా ఈ నెలలో ద్వితీయార్థం అంటే చివరి వారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీకు సమస్యలు ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశం మీకు కనిపిస్తున్నది. అయ్యా స్పెక్యులేషన్ కూడా ఏమీ లాభించదు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే గణపతి నవరాత్రులు వస్తున్నాయి. ఆ జరిగే చోటుకి వెళ్ళి కూర్చొని మీకు అవకాశం కూడా 10 నిమిషాలు మనసు ప్రశాంతంగా పెట్టుకొని గణపతి మీరు ఇంట్లోనే కాకుండా ఆ నవరాత్రులు ప్రతి చోట జరుగుతుంటాయి. అక్కడికి ఒక 10 నిమిషాలు అటెండ్ ఆయనకి దండం పెట్టుకొని మరి ఆయన అనుగ్రహం పొందినట్లయితే గణపతి అనుగ్రహం కూడా సర్వకార్య సిద్ధి అండి. ఆయన విఘ్నాలు పోగొట్టడమే కాదండి, ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి రాసుల వాళ్ళకి గణపతి ఆరాధన మనకెంతో ఉపయోగాన్ని కలిగిస్తుంది, మేలును కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది ఆయనకి ఇష్టమైన నెల అండి భాద్రపద మాసం. అందువల్ల ఈ నెలలో మీ పరిస్థితి సమస్యపూర్వకంగా ఉంది కాబట్టి ఆ గణపతిని ఆరాధించినట్లయితే ఆయన అనుగ్రహం వల్ల మీరు ఈ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశము మీకు కనిపిస్తున్నదండి. మీ యొక్క అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి అండి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 మొత్తం 9. ఈ నెలలో ఇది వీళ్ళకి బాగుందండి. ఈ నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్లో మీకు మీదే పై చేయిగా ఉంటుంది. అంటే ఏంటనమాట? మీరు ఎవరికే తలంచాల్సిన పరిస్థితి ఉండదు. మీ మాటని ఇటు కుటుంబంలోనూ అటు సమాజంలోనూ అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. వ్యాపార, ఉద్యోగ, కళాకారులు ఇలా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ నెల మీకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుందండి. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అయ్యా కుటుంబంలో కూడా మీకు సామరస్యపూర్వక వాతావరణం. ఎవరికి భార్యాభర్తల మధ్య కానీ, పిల్లల మధ్య కానీ, సోదరుల మధ్య కానీ ఎవరికి కూడా ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా సామరస్యంగా ఈ నెల మీకు గడిచిపోతుంది. అంతేకాదండి, మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే మిత్రులతో కానీ లేకపోతే మీరు ఒంటరిగా కానీ తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది, పుణ్యనది స్నానాలు చేసే అవకాశం ఉంది, దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి దాన్ని ఆ అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి. దానివల్ల మీకు ఏంటంటే 2 అంటారండి పూర్వం చూడండి, పుణ్యం పురుషార్థం అంటారు. ఎలాగో తీర్థయాత్రలు అయిన తర్వాత ఎవరికో రూపాయి దానం చేస్తాం, అది పుణ్యం. పురుషార్థం అంటే ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన యొక్క మనస్సుకి అది ఒక ఎనర్జీ, ఒక బ్యాటరీ లాంటిది, ఒక రీఛార్జ్ లాంటిదండి తీర్థయాత్రలు, దైవ దర్శనం. అందువల్ల అది 2 అర్థాలు. పుణ్యం పురుషార్థం అంటే ఏంటంటే తీర్థయాత్రలు చేసి దేవుడిని దండబెట్టుకోవడం వల్ల వచ్చే జన్మకు పుణ్యం, ఈ జన్మలో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది పుణ్యం పురుషార్థం అనేది. ఈ 2 కూడా మీకు లభిస్తాయి ఇది తీర్థయాత్ర వలన. ఇక గృహ జీవితం అండి మీకు ఆనందదాయకంగా సాగుతుంది. అంటే ఇంట్లో కూడా ఏ విధమైన తగాదాలను అందరూ సంతోషంగా గడుపుతారు.
కుటుంబ సభ్యులతో, మీ సోదరులతో మీరు స్నేహపూర్వక వాతావరణంలో మీకు ఈ నెల గడిచిపోతుందండి. అయ్యా అంతేకాదండి, వీలైనప్పుడు పెద్దవాళ్ళని, రాజకీయ నాయకులు కూడా మీరు కలుస్తారు. దానివల్ల మీకు ఉపయోగాన్ని పొందుతారు. మీకు ఈ నెలలో ధనానికి ఏమీ లోటు ఉండదు. ఏదో రకంగా ధనం ఎలాగా ఇవాళ కావాలనుకోగానే ఏదో రకంగా రూ. 4 మీకు ధనలాభం కలుగుతూనే ఉంటుంది. స్పెక్యులేషన్ బాగుంటుంది ఈ నెల మీకు ఈ రాశి వాళ్ళకి. మరి అన్నదానం వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మీరు దానివల్ల మీకు పుణ్యం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఫలానా ఆయన రా ఇట్లా మన వీధిలో చేస్తున్నారని మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయండి ఈ రాశి వాళ్ళకి. సంతాన మూలక సౌఖ్యము అంటే ఏంటనమాట, పిల్లలకి ర్యాంకులు పొందటము, లేకపోతే ఉద్యోగాలు పొందటము, ఇటువంటివి జరిగే మీకు మీ సంతానం వలన సంతోషాన్ని పొందుతారు. అయ్యా అయితే ఉద్యోగులకు మాత్రం కొంచెం ఏదైనా స్థానసలనం కానీ, లేకపోతే ప్రమోషన్ మీద బదిలీలు కానీ జరిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ మీరు సంయమనం పాటించండి, అంతా మంచిగా జరుగుతుంది. అదృష్ట సంఖ్య మీకు 9. ధనుస్సు ధనుర్రాశి అండి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ రాణింపు ఉంటుంది. మీరు ఏ దేంట్లో మీరు ఉంటే దాంట్లో మీకు రాణింపండి. అంటే కళాకారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ మీరు పెట్టుబడులు అవి పెట్టి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఏదైనా ప్రమోషన్ రావటమో, లేకపోతే చేసే ఉద్యోగంలోనే మీరు ప్రశంసలు పొందే అవకాశం ఉంటుందండి. రాణింపు అంటే అది. అంటే ఏంటి, మీకు మెచ్చుకోలేదు చూడండి, అప్పుడప్పుడు ఈ ఉద్యోగాలు ఏవో సర్టిఫికెట్లు అవి ఇస్తుంటారు, కొంచెం దానికి ఉపయోగం చేస్తుంటారు, డబ్బు కూడా పెంచుతుంటారు ఒకసారి ఇంక్రిమెంట్ కింద. అటువంటివి జరిగే అవకాశం మీకు కనిపిస్తున్నదండి. అయ్యా మరి ప్రతి విషయానికి కూడా ఉద్రేకపడటం కానీ, లేకపోతే స్వల్ప కోపం కానీ మీకు కొత్త సమస్యలు తెస్తుంది. ఈ కోపం ఏంటంటే కుజలక్షణం అండి. ఒకసారి ఈ గ్రహాల రాసుల్లో అందరూ మనం ప్రభావం చూపెడుతుంటారు. కుజుడి లక్షణం కోపం తెప్పించడం. అందువల్ల ఏంటి, ఒక్కోసారి మీకు అనుకోకుండా ఈ రాశి వాళ్ళకి కొంచెం స్వల్ప కోపం వస్తుంది. అంటే మాట్లాడుతుండగానే మధ్యలో కోపం వచ్చేస్తుంది. దాన్ని నిగ్రహించుకోండి. దానివల్ల మీకు కొత్త సమస్యలు వస్తాయండి. సంయమనం పాటించడం మంచిది. అలా కోపాన్ని కంటిన్యూ చేసుకుంటే ఏమవుతుందంటే కొత్త గొడవలు వస్తాయండి. అంటే ఇటు బంధువులతో కానీ, అటు స్నేహితులతో కానీ మీకు గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మీకు ఆదాయానికి ఏమీ లోటు ఉండదు. ఏదో విధంగా మీకు సమయానికి చేతికి డబ్బు అందుతూ ఉంటుందండి. సంతాన మూలక సౌఖ్యము అంటే ఏంటనమాట, పిల్లలకి చదువులు ర్యాంకులు రావటం కానీ, లేకపోతే ఉద్యోగాలు రావటం కానీ, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళ సంపాదన బాగుండటం కానీ, దూర ప్రయాణాలు కూడా, విదేశ ప్రయాణాలు కూడా వాళ్ళకి అనుకూలతని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయ్యా స్పెక్యులేషను మీకు అనుకూలంగా ఉంది. మిమ్మల్ని ఎవరైనా కనుక మధ్యవర్తిత్వం చేయమని అడిగితే మాత్రం వీలైనంత వరకు తప్పించుకోండి, లేక తప్పనిసరి అయితే జాగ్రత్త వహించండి. అదంతా మీకు ఈ నెలలో మధ్యవర్తిత్వం మంచిది కాదు. అయ్యా మీరు ఎవరి మీద ముందే చెప్పాను కదా, కోపం తెచ్చుకోవద్దని. కోపం వల్ల ధైర్యం పోతుంది. దానివల్ల మనకు కలహాలు వస్తాయి, అనుకోని సంఘటనలు, ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి, సంయమనం పాటించండి. మొత్తం మీద చూస్తే మీకు మీ నెల బాగానే నడుస్తుంది. కానీ సమస్యలు రాకుండా చూసుకోవడం అనేది మీ చేతిలో, మీ ప్రవర్తన మీద ఆధారపడింది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు సాఫీగా నడుస్తుంది. కొత్త సమస్యలు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ దైవారాధన, మీ ఇష్టదేవత ఆరాధన మాత్రం అసలు ఏ రాశి వాళ్ళైనా సరేనండి, ఇష్టదేవత ఆరాధన మానవద్దు. దైవానుగ్రహం వల్ల కొన్ని సమస్యలు మనకు పోతాయి. ఎలా పోతాయా, మన నెత్తి మీద ఏదో ఒక రాయి పడాల్సింది. దైవారాధన చేసుకుంటే ఆ పెద్దది పడాల్సింది చిన్నదాంతో పోతుంది. మన నాస్తిక భావాలతో ఇది మన నమ్మకం అండి. నమ్మకం ఉంటేనేగా ఇప్పుడు మీరు ఈ మాస ఫలాలు వింటున్నారు. ఆ నమ్మకం ఉన్నప్పుడు మరి ఆ పెద్ద రాయి పెడితే కట్టుకట్టి ఏదో కుట్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. చిన్న రాయి పెడితే కొంచెం ఏదో బొప్పి కడుతుంది, పోతుంది. దైవారాధన అంటే అది. అందువల్ల అలాగే దైవారాధనలో గ్రహాలని, ముఖ్యంగా ఆంజనేయ స్వామి, దుర్గాదేవి, శివుడు, వీళ్ళ ముగ్గురు నుండి అన్ని గ్రహాలని కంట్రోల్ చేస్తారండి.
వీలైనంత వరకు మీ అందుకే ఇష్టదేవత అంటున్నా. శనివారం నాడు వీలైతే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఇలా మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే ఏ రాశి వాళ్ళకైనా మీ గ్రహస్థితి బాగుంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 3, మకర రాశి. ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలండి. ఈ రాశికి 9. ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయండి. అంటే నెలలో ఇవాళ బాగుంటే రేపు మళ్ళీ ఏదో ఇబ్బందులు, సమస్యలు అలా కనిపిస్తుంటాయి. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఉత్సాహంగానే ఉంటుంది. అంటే పూర్తిగా బాగుంటుందని చెప్పలేము, పూర్తిగా మీకు నిరుత్సాహం అని చెప్పలేమండి. అటు ఇటుగా నడుస్తూ ఉంటుందండి. ఇటువంటప్పుడు మీరేం చేయాలి? ఈ ఇబ్బందులు కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు మీరు ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. లక్ష్మి లక్ష్మి అంటామండి. లక్ష్మి అంటే సంపదే కాదండి. మీకు ఒక విషయం చెబుతున్నా. చాలామంది లక్ష్మీ అనుగ్రహము అంటే ఉత్సాహం కూడా లక్ష్మే. మనం మన శరీరంలో ఉత్సాహం తెచ్చుకొని ఇప్పుడు పని చేయాలంటే నీరసంగా అలా కూర్చుని నిద్రమోహంగా కూర్చుంటే వాడు ఏ పని చేయలేడు. అందరి చేత తిట్లు తింటాడు, పై అధికారి చేత కూడా. ఓ విద్యార్థి అయినా సరే క్లాసులో కూర్చొని నీరసంగా కూర్చుంటే ఉపాధ్యాయుడు లేపారా ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పమంటాడు, తిట్లు తింటాడు. అందుకని ఏం కావాలి మనకు? ఉత్సాహం ప్రధానం. ఏది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రిటైర్ అయ్యే పెద్దవాడి వరకు, రిటైర్ అయిన తర్వాత కూడా ఉత్సాహం కావాలండి. ఉత్సాహం ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట మనం? ధైర్యే సాహసే లక్ష్మి అంటారు పెద్దవాళ్ళు. ధైర్యాన్ని వహించాలి మీరు. అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ధైర్యాన్ని పాటించాలి. ధైర్యం పాటించడం అంటే ఉత్సాహాన్ని తెచ్చుకోవటం. దానివల్ల మీకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం గతంలో కంటే మీకు మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా మీకు సోదర మూలక ధన వ్యయం, మీ అన్నదమ్ముల వల్ల మీరు కొంచెం వాళ్ళకి సహాయం చేయాల్సిన పరిస్థితో ఏదో ఏర్పడుతుంది. అయినా సరే మీరేమి కూడా బాధపడక్కర్లేదండి. మన వాళ్ళే కాబట్టి అది మీకు మానసిక ఆనందాన్నే కలిగిస్తుంది. అయ్యా అయితే మళ్ళీ ఈ రాశి వాళ్ళకి కూడా కుజగ్రహ దోషం వల్ల మీరు కొన్ని విషయాలు, కుజగ్రహ దోషం అంటే రెండే రండి. ఒకటి ఏంటంటే కోపాన్ని తెప్పించే లక్షణం ఒకటి ఉంటుంది కుజుడికి. రెండోది ఏంటంటే వాహనాలు ప్రమాదాలు చేయిస్తాడు. అందువల్ల కుజుడు యొక్క ఇబ్బంది మిమ్మల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్త వహించండి. అదే సూచన అండి ఇది. మాస ఫలాలంటే ఏమిటండి? ఈ నెలలో కొంచెం మీరు వీలైతే అసలు వాహనం తీయకుండా ఏ ఆటోలోనూ వేరే దాంట్లో వెళ్ళండి. అయినా జరుగుతుందంటే అప్పుడు అది వేరే సంగతి. ఇప్పుడు అనేది మన చేతులారా మీరు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు కూడా నెమ్మదిగా వెళ్ళండి, స్పీడ్ వేగం పెంచకుండా. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంట, నడిపేటప్పుడు కొన్ని పెద్ద ప్రమాదం జరిగేది చిన్నదాంతో ఏదో కాలు దెబ్బతలో ఏదో పెద్ద విరగాల్సింది పోయి నెమ్మది దెబ్బతో అది మీరు బయటపడతారు. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాల వలన కూడా ఇది ఉంది. మీరు మంగళవారం నియమాలు పాటించడం కానీ, లేకపోతే మంగళవారం నాడు కుజ ధ్యానం చేస్తే ఈ నెల మీకు 4 మంగళవారాలు వస్తాయి కాబట్టి కుజ ధ్యానం చేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. సమస్యల సాధనకు శారీరక శ్రమ తప్పదు. సమస్యలు ఏంటంటే అటు ఇటుగా ఉంది. మిశ్రమ ఫలితాలు అన్నాం కదండి. అందువల్ల మీరేంటంటే కొంచెం ఫస్ట్ కష్టపడాల్సి వస్తుంది. మీకు కూడా ప్రయాణాలకు అవకాశం ఉంది. పుణ్యనది స్నానాలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు ప్రశాంతత పొందుతారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి. అది మీకు మేలే చేకూరుస్తుంది. స్పెక్యులేషన్ లాభించదు. స్పెక్యులేషన్ మీకేం ఉపయోగంగా లేదు. డబ్బుకు మాత్రం లోటు ఉండదు. ఖర్చు మాత్రం పొదుపుగా చేయండి. మీ అదృష్ట సంఖ్య 8. రాశి కుంభరాశి. దీంట్లో ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9. ఈ నెల ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. మీకు అనుకూలంగా లేదంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒకసారి ప్రయత్నం చేసే వాసన మరి 2, 3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అవదు. అంతే. అనుకూలంగా లేదంటే దానివల్ల మనసుకు బాధ కలుగుతుంది. దానివల్ల ఇవే అనుకూలంగా లేదంటే.
అప్పుడు మనం ఏం చేయాలి? సహనం వహించాలి. ఎవరి మీద ఒక్కోసారి చూడండి, మనం చేసిన తప్పుదనం కూడా ఎదుటివాడు ఏదో చెయ్యి జారి పడిపోయిందనుకో, వీడు యజమాని పెద్దాడు గదా! అందుకని వాడేంట నీ మూలానయింది. ఎవరు పెట్టారు ఇక్కడ ఈ వస్తువు అంటుంటాడు. అంటే ఏంటి? తను చేసిన తప్పిదాన్ని గూడా ఎదుటివాడి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవ స్వభావం అండి. అది కరెక్ట్ కాదండి. ఏదన్నా ఉన్నప్పుడు మీ వల్లే జరిగింది. నేనే కారణం అనుకోవాలి. అది సహనాన్ని వహించాలండి. అందువలన ఈ పనుల్లో ఏవైతే ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. అవ్వదు. ఒకసారి 2, 3 ప్రయత్నాలు చేస్తే గాని అవ్వదు. ఆ! మరి వృత్తి వ్యాపారాల్లో గూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలి? సహనాన్ని వహించాలి. అయ్యా! సహనం వహించకపోతే ఏమవుతుంది? కుటుంబ సభ్యులతో చికాకులొస్తాయి. ఇంతగా చెప్పాను కదండీ! ఎవరి మీదనో కేకలేస్తే ఊరుకుంటారు. ఊరుకుంటారంటే భార్యాపిల్లలు ఊరుకుంటారు. కానీ వాళ్ళు మొహం చిట్లించుకుంటారు. మనతో ప్రేమగా మాట్లాడరు. ఈ అప్పుడు మళ్ళీ మనకు చిరాకే గదా! అందువల్ల ఆ చిరాకు తర్వాత పడే బదులు ముందే మనం సహనాన్ని వహిస్తే మన వరకే మనం బాధపడతాం. ఎదుటి వాళ్ళని బాధపెట్టం. ఇదండి సంయమనం పాటించాలి. ఓర్పు వహించడం అనేది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ప్రధానంగా మీరు పాటించాలి. అయ్యా! అంత మాత్రాన మీరేం దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దైవారాధన, ఇష్ట దైవారాధన చేయండి. ఆ భగవంతుడు మీకు రక్షణగా నిలబడతాడు. ముఖ్యంగా ఇది గణపతి నవరాత్రుల యొక్క ఇది కాబట్టి గణపతి ఆరాధన మీకు సర్వవిధాలా శ్రేయస్కరంగా మీకు శుభాన్ని ఇస్తుందండి. అయ్యా! మీరు కొంచెం శారీరకంగా కూడా శ్రమ పడాల్సొస్తుంది పనులకి. అకాల భోజనం గూడా మీకు చేయాల్సొస్తుంది. దానివల్ల భోజనం ఎప్పుడైతే వేళకి చేయలే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలొస్తాయండి. అనారోగ్య సమస్యలు వచ్చేది కాకుండా మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా స్పీడ్‌గా వెళ్ళకుండా జాగ్రత్త వహించండి. చెప్పాను కదండీ! లేకపోతే ఏంటంటే మళ్ళీ ప్రమాదాలు జరిగాయి. వాహనాలు, ప్రమాదాలు, రక్తం చూడటం, అపకీర్తి ఇవన్నీ కుజుడి లక్షణాలండి. మంగళవారం నాడు కుజ ధ్యానం చేసుకోండి. స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి. లేకపోతే మళ్ళీ మీరు అప్పు చేయాల్సొస్తుంది. మామూలుగా అయితే మీ ఆదాయం మీకు సరిపోతుంది. కొంచెం ఏదో గొప్పలకు పోయినారనుకోండి, మీరు మళ్ళీ రుణాలు చేయాల్సొస్తుంది. దానివల్ల మళ్ళీ మనశ్శాంతి. ప్రతిదీ మనశ్శాంతి అండి. మనశ్శాంతి ఏంటి అంటే ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి, బంధుమిత్రులతో ఇప్పుడే మనకు మనశ్శాంతి లభిస్తుంది. వీటిల్లో ఏది లోపించినా మనకు మనశ్శాంతి లోపిస్తుంది. వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఇష్టదైవారాధన. మన ఇష్టదేవతను ఆరాధించినట్లయితే అన్ని సమస్యలు మనకు సర్దుబాటు అవుతాయండి. ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 8, మరి 12వదండి చివరిది మీనరాశి అండి. దీనికి పూర్వభద్ర 4వ పాదము, 1 పాదం, 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4, 27 నక్షత్రాలు పూర్తయినాయి. ఇక్కడ 9 వచ్చినాయండి. ఇది చివరిది మీన రాశి అండి. ఈ సెప్టెంబర్ నెల ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. చెప్పాను కదండి, గతంలో కూడా వచ్చింది ఒక రాశికి, కుంభరాశికి అనుకుంటా. వాళ్ళు అంతే. మిశ్రమ ఫలితాలంటే ఏంటి? ఇవాళ బాగుంటే రేపు బాగుండదు, ఇవాళ ఆనందంగా ఉంటే రేపు మళ్ళీ విచారం. అది ఏం బాగుండదు అంటే ఆరోగ్యం బాగుండకపోవచ్చు, కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు, తగాదాలు అది ఏమిటనేది మనం చెప్పలేమండి. మొత్తం మీద మన మనసు మనకు బాగుండదండి, అది ప్రధానం. అందువల్ల మీరేం వహించాలి? దీనికి సహనం వహించాలి, ఓర్పు వహించాలి. ఈ రాశివాళ్ళు ఈ నెల ముఖ్యంగా ఓర్పు వహించాలి. అయితే ఆరోగ్యం మీకు బాగానే ఉంటుందండి, సమస్యలు తప్ప. ఆదాయానికి కూడా బాగానే ఉంటుంది, మీకు లోటు ఉండదు. అయితే ధన వ్యయం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మీరు పిసినారోడు అనుకున్నా మీకు నష్టం లేదండి, అప్పుల పాలైతే నష్టం. అందుకని ఎవడి కోసం ఏదో మనం గొప్పలకు పోకూడదండి. నేను పెద్దవాడిగా చెప్తున్నాను. మన స్థితిని బట్టి ఇప్పుడు మనకు ఎంత రెక్క ఉంటే అంత ఎత్తే ఎగరాలి. అదేదో పైన ఎక్కడో పక్షి ఎగిరేదని మనం ఎగిరితే ఆయాసం వచ్చి కింద పడిపోతాం కొంతసేపు. ఇది ఈ ఈ డబ్బు ఖర్చు కూడా అంతే. మన ఆదాయం ఎంత ఎవడో అనుకుంటాడు, అబ్బాయి ఆయన ఏమిటండి అలా ఉన్నాడు, ఏం ఖర్చు పెట్టండి ఏంటండి అనుకోనివ్వండి. కొంతకాలానికి వాళ్ళే తెలుసుకుంటారు. అందువలన ఎవరి కోసమో మనం డబ్బులు ఖర్చు పెట్టేయటం, గొప్పలకు పోకూడదు. అది ఒక ముఖ్యమైన విషయం అండి. పనుల సాధనలో కూడా
కష్టము తప్పదు. అంటే కష్టపడి అంటే వెంటనే మనకు పని అవ్వదండి ఈ నెలలో మీకు. 1, 2 సార్లు ప్రయత్నం చేస్తే గానీ పనులు అవ్వవు. అంతేకాదండి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య గూడా చిన్న చిన్న తగాదాలు, గొడవలు వచ్చే అవకాశం గూడా మీకు కనిపిస్తున్నది. అవగాహన లోపం దీనికి కారణం. మనది వాళ్ళకి అర్థం కావచ్చు, వాళ్ళ ఉద్దేశం మనకు అర్థం కావచ్చు. మనం దాన్ని సర్దుకోవాలి. యజమానైనా, పిల్లలైనా గూడా మనం ఇప్పుడు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఓహో! మన పరిస్థితి బాగాలేదు అనుకోని వీళ్ళు సర్దుబాటు చేసుకోవాలండి. అప్పుడు ఈ విరోధాలు, ఈ రక్త సంబంధీకులతో వచ్చేటువంటి బాధలు, ఇబ్బందులు ఇవన్నీ గూడా మీకు తగ్గుతాయి. సంయమనం పాటించాలి ఈ రాశి వాళ్ళు, ఓర్పు వహించాలి. అయ్యా! మరి వీళ్ళకి శారీరక బాధలు గూడా తప్పవండి. కొంచెం కష్టపడాల్సి వస్తుందిగా మరి పనులకి. ఆ కష్టపడ్డప్పుడు అనారోగ్యం గూడా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంతేకాదండి, మీ పక్క నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువర్గం లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు గానీ, ఇతర విషయాల్లో గానీ జాగ్రత్త వహించాలి శత్రువర్గంతో. స్పెక్యులేషన్ కొంతవరకు పర్వాలేదు. పొదుపు పాటిస్తే అనవసరమైనటువంటి ఖర్చు పెట్టేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించండి. అనవసరమైన ఖర్చులు మానుకుంటే మీరు ఆర్థికంగా ఈ నెలలో నిలదొక్కుకోగలుగుతారు. అంటే అప్పులు చేయకుండా మీకు ఉన్న పరిస్థితిలో మీరు ప్రశాంతంగా గడుపుకోగలుగుతారు ఈ నెలలో. అయ్యా! మరొకసారి చెప్తున్నాను, ఇది భాద్రపద మాసం కాబట్టి గణపతి ఆరాధన చేయండి. గణపతి సర్వ విధాలా మీకు శ్రేయస్సునిస్తాడు. అదృష్ట సంఖ్య 6. భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అంటాం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్‌లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి? దీని విశేషాలేంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. అసలు ప్రతి నెల కూడా రావటానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమేటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి. ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి. చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి, ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది అక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది, తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్లో చూడండి, సిస్టమేటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము, భద్రాన్ని కలిగించేది. గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా! 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు, 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ. 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా. అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతెంత ఎత్తు, ఎంతెంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ, అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా, అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలకి, కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాలు చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేసిందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి, అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండి. ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్తర్లు ఇచ్చుకొని చేస్తే
అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట, ఇది మహాలయ పక్షాలు అనేది ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు 19 మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాలయ పక్షాలు అంటారండి, 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకి ఇంత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి, లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేసవిత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడే దాన్ని మహాలయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టం అని నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి, అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి గబ్బిళ్ళు ఇట్లా ఎన్నో, అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులను ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.